ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో గత కొద్ది దినాలుగా మరి గెత్సెమనే నుండి గొల్గొతా అనే శీర్షిక మీద 40 దినాలు మరి 40 అంశాల మీద మీరు అనేక వర్తమానాలు వింటూ వస్తూ ఉన్నారు. మరి ఈ దినమునకై సిద్ధపరచబడిన భాగము మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన 5వ మాట మీద మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని వాక్యంలో నుంచి మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందామండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో తండ్రి, మరి మేము గత కొన్ని దినాలుగా ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈ దినము ప్రత్యేకంగా మరి మా కొరకు సిద్ధపరచబడిన ఈ యొక్క అంశం కొరకే వందనాలు, స్తోత్రాలు. మీరు సిలువలో పలికిన 5వ మాట, నేను దప్పికొనుచున్నాననే మాట మీద మేము ధ్యానిస్తుండగా మీ సహాయం దయచేయండి. మరి నన్ను సిలువ చాటున మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినము మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన 5వ మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి యొక్క యోహాను భక్తుడు 19వ అధ్యాయము 28వ వచనంలో అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని రాశారు. మరి యోహాను భక్తుడు కానీ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన రాస్తూ ప్రత్యేకంగా ఆయన సిలువలో ఆయన వేదన అనుభవిస్తూ ఎంతో బాధను అనుభవిస్తూ సిలువలో మరి ఆయన ఎంతగానో మరి బాధింపబడుతున్న, శ్రమ పెట్టబడుతున్న సమయంలో దేవుని యొక్క లేఖనాలు ఏ విధంగా నెరవేర్పు గురించి ఆయన అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. దాదాపు 24 గంటలు యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడిన సమయంలో దాదాపు 20 లేఖనాలు మరి ప్రవచనంగా మరి ప్రవక్తలు మరి ఎన్నో వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం పలికిన మాటలు మరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఆయన శ్రమ పడుతున్నప్పుడు నెరవేరినట్లుగా మరి శిష్యులు గమనించినారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని మరి ఇప్పుడు యోహాను భక్తుని ద్వారా మరి ఇక్కడ చాలా స్పష్టంగా దీనికి ముందు కానీ మనం గమనించినట్లయితే మరి ఇదే 19వ అధ్యాయములో 24వ వచనంలో కానీ చూస్తే మరి వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసం చిట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ప్రతి విషయాన్ని కూడా యేసుక్రీస్తు సిలువలో శ్రమ పడుతున్నప్పుడు జరిగిన ప్రతి విషయము మరి దానికి లేఖనాల యొక్క నెరవేర్పు, లేఖనాల్లో ఏమని రాయబడి ఉంది, ఆ లేఖనానుసారంగా అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ లేఖనానుసారంగా మరి ప్రతిదీ కూడా జరిగినట్టు ఆయనకు అంగీని చింపకుండా వాళ్ళు చీట్లు వేశారు. మరి ఈ విషయమై మరి ఎప్పుడో మరి దేవుని వాక్యంలో మరి దీని గురించి రాయబడినట్లుగా మరి యోహాను భక్తుడు ఆ యొక్క లేఖనాలని జ్ఞాపకం చేస్తూ లేఖన నెరవేర్పుగా ఈ విధంగా జరిగింది, అలాగ సైనికులు చేశారని రాస్తాడు. అదేవిధంగా ఈ యొక్క 28వ వచనంలో అటు తరువాత మరి ఇవన్నీ కూడా అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మాటలు 4 మాటలు పలికారు. మరి 4 మాటలు పలికిన తర్వాత ఇదిగో అమ్మ, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన తర్వాత మరి అప్పటికే దాదాపు ఒక 6 గంటలుగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆయన ఎంతగానో బాధింపబడ్డారు, ఎంతగానో ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయి ఆయన పొందిన గాయాల చేత, దెబ్బల చేత ఆయన సొమ్మసిల్లిన పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో ఆయన మరి సహజంగానే దప్పుకొని ఉంటాడు. ఆయన మానవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీని ద్వారా ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి సహజంగానే ఆయన దప్పుకొని ఉన్నాడు. అయినప్పటికీ మరి లేఖనాల్లో కూడా
మరి గమనించినట్లయితే మరి కీర్తనాకారుడు అనేక విషయాలు కీర్తనలు 22వ కీర్తనలో కానీ చూసినట్లయితే మరి అక్కడ 15వ వచనంలో, నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. మరి దావీదు భక్తుని యొక్క అనుభవము, కీర్తనలలో రాయబడిన ఈ అనుభవాన్ని మరి ప్రస్తావిస్తూ ఏ విధంగా అయితే లేఖనాల్లో రాయబడిందో, మరి ఇక దావీదు తన యొక్క అనుభవాన్ని మరి రాస్తూ దాని యొక్క అనుభవం యేసుక్రీస్తు వారు శ్రమపడుటలో, మరి ఇదే కీర్తనలో కానీ మనం గమనించినట్లయితే 16వ వచనంలో మరి చివరి భాగంలో కానీ చూస్తే, వారు నా చేతులు నా పాదాలను పొడిచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి మరి నెరవేర్పుని ఇది చూపిస్తుంది. అంతేకాకుండా 18వ వచనంలో, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాన్ని వాళ్ళు పంచుకోవడానికి అంగీల కొరకు చీట్లు వేసిన దీని యొక్క నెరవేర్పు కూడా మరి ఈ యొక్క కీర్తనలో ఉంది. అంతేకాకుండా అదేవిధంగా కీర్తన 69లో కానీ మనం గమనించినట్లయితే 69:21, కీర్తన 69:21లో, వారు చేదును నాకు ఆహారం పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. మరి ఈ విధంగా ఆ యొక్క కీర్తనలో రాయబడిన మాటలు, మరి లేఖనాల్లో ముందుగా రాయబడిన మాటల ప్రకారంగా ఈ యొక్క భాగంలో కూడా లూకా సువార్త 19:28లో 29లో వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు దప్పికొనుచున్నాను అన్నాడో, చిరకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండును కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. మరి ఈ రీతిగా మరి ఏదైతే కీర్తనాకారుడు 69వ కీర్తనలో రాశాడో, మరి అదే రీతిగా అక్కడున్న సైనికులు వాళ్ళు తాగడానికి తెచ్చుకున్న ఆ యొక్క చిరకను, అది వెనిగర్ అని చెప్పబడుతూ ఉన్నది. ఆ యొక్క వెనిగర్ను మరి యేసుక్రీస్తు ప్రభువారికి హిస్సోపుతో ఆ నోటికి అందించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 30వ వచనంలో, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినని యోహాను భక్తుడు రాస్తున్నాడు. అయితే దీనికి ముందుగా యేసుక్రీస్తు ప్రభు దప్పికొనుచున్నానని లేఖనానుసారంగా అప్పటికి అంతా కూడా సమాప్తమైనదని ఎరిగి మరి సమస్తం కూడా ఆయన నెరవేర్చాడు. సమస్త లేఖనాలు మరి యొక్క నెరవేర్పు అంతా కూడా పూర్తి చేశాడు. ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకంలోనికి వచ్చాడో, దేని నిమిత్తమైతే ఆయన మానవుడిగా మానవతారిగా ఆయన ఈ యొక్క శరీరాకారంతో ఈ భూలోకంలోనికి వచ్చినాడో, మరి ఆ యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మరి ఆయన ఆ యొక్క దెబ్బలను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని రాయబడింది. ఆయన దెబ్బలు పొంది ఆయన శిలువలో ఆయన మేకులతో కొట్టబడి ఆయన శిలువలో వేలాడుతూ ఆయన రక్తాన్ని అంతటి కూడా మన కొరకు ధారపోసి మరి ఆయన శరీరంలో మరి కీర్తనకాడు అనుభవంలాగా ఆ యొక్క నాలుక దవడకు అంటుకొని పోయి ఆయన ఎంతగా ప్రాణము పోయేంతగా మరి ఎంతగానో సమస్యలు ఆ యొక్క కీర్తనకాడు కీర్తన 22లో అనుభవంలాగా ప్రేతల భూమిలో చేరి ఉన్న వాని వల్ల అయ్యాను అన్నట్టుగా ఆ యొక్క ప్రాణం పోయే పరిస్థితులు, చివరిగా ఎంత దీనమైన స్థితి. ఇవన్నీ చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుడిగా ఎంత శ్రమను అనుభవించి, చాలాసార్లు ఆయన దేవుడు కాబట్టి ఆయన ఓర్చుకున్నాడు అనుకుంటాం. కానీ ఆయన దేవుడై ఉండి కూడా మానవుడిగా మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చాడు. మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చి ఆయన సిలువలో సంపూర్ణ మానవుడిగా ఆయన ఉండి ఆయన కష్టం, దుఃఖం, బాధ అవన్నిటిని కూడా ఆయన భరించాడు. నిందలు, అవమానములు, ఆయన ఎన్నో అన్నిటిని కూడా భరించాడు. ఎంత అన్యాయమైన తీర్పును తీర్చబడిన వాడే ఆయన. మరి ఆయన ఏ తప్పు ఏ నేరం చేయకపోయినప్పుడు కూడా అవన్నీ కూడా మన కొరకు సర్వలోక పాపము ఆయన మీద మోపబడినప్పుడు ఆయన ఆ సర్వలోక పాప పరిహారార్థ బలిగా సిలువలో మరి వ్రేలాడుతూ తన రక్తాన్ని అంతా కార్చివేశాడు. కార్చివేయడమే కాదు కానీ ఆయన మరి ఆ సమయంలో లేఖన నెరవేర్పు కూడా జరిగింది. ఆయన
మరి ప్రతి మాట ఆయన సిలువలో పలికిన 7 మాటలు చాలా అమూల్యమైన మాటలు. మనం ప్రతి దినం ఒక్కొక్క మాటను మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి దప్పికొనుచున్నాననే మాట మరి ఆయన యొక్క మానవత్వాన్ని తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా ఆయన యొక్క లేఖన నెరవేర్పు, ఆయన చనిపోయేంత వరకు కూడా సమస్తము సమాప్తమైనదని చెప్పేంత వరకు కూడా ప్రతి లేఖనం ఆయన గురించి చెప్పబడిన ప్రతి లేఖనానుసారంగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణము సిలువలో జరిగింది. చాలామంది ఆయనకి సిలువ మరణాన్ని శంకిస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క శిష్యులు, అపోస్తలులు ఎంతో చక్కగా ఆ యొక్క అన్ని సువార్తల్లో కూడా వాళ్ళు చక్కగా ఈ విషయాలు రాశారు. ప్రతి విషయాన్ని మరి చాలా వివరాలతో లేఖనాలు, ఏ లేఖనం ఏ విధంగా నెరవేర్పు జరిగింది అనే విషయాలతో సహా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. మరి అప్పటికి సమస్తం సమాప్తమైనదని ఎరిగి లేఖనం నెరవేరినట్లు దేవుడు మరి ఆయన నేను దప్పికొనుచున్నాను అన్నాడు. అయితే అంతకుముందు యేసుక్రీస్తు సిలువ వేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు కూడా మరి ఆయనకి చిరకనివ్వడానికి వాళ్ళు ప్రయత్నించినట్టుగా గమనిస్తాం. ఆ యొక్క చేదు చిరకను మరి ఇచ్చారు. అధిక ద్రాక్షారసంలో బోలమును కలిపి ఆ చేదుని కలిపిన అది వాళ్ళు మత్తు కోసము ఆ యొక్క సైనికులు తాగుతారు. ఆ పానీయాన్ని, ఆ చేదు ద్రాక్షారసాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి తాగిపించాలని చూసినప్పుడు యేసుక్రీస్తు నిరాకరిస్తారు. మరి దానిని చాలాసార్లు వాళ్ళు మీకు శ్రమ పడేవాళ్ళు ఈ విధంగా సిలువ వేసేటప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఉండడానికి తాగిస్తుంటారు. కొన్నిసార్లు అది ఒక విషంలాగా, స్లో పాయిజన్ లాగా పనిచేసి త్వరగా చనిపోవడానికి కూడా ఉపయోగపడేది. అయితే యేసు ప్రభువారు దాన్ని తాకలేదు, ఆయన దానిని తీసుకోలేదు. కానీ ఇవన్నీ కూడా ఆయన ఆ శ్రమనంతా అనుభవించి సిలువలో దాదాపు 6 గంటల పాటు ఆయన వేలాడి 6 గంటల పాటు శ్రమ పడిన తర్వాత మరి సమస్తం కూడా అప్పటికి సమస్తం సమాప్తమైనది ఎరిగి ఆయన సంపూర్ణంగా ఆ యొక్క శిలువ యాగాన్ని, ఆ బలియాగాన్ని సంపూర్తి చేసిన తర్వాత నేను దప్పికొనుచున్నాను అన్న మాటను లేఖనాల నెరవేర్పు ప్రకారం ఆయన పలికినట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా పలికిన తర్వాత మరి అక్కడున్న మరి ఒక చిరకను వాళ్ళు అందించినట్లు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమంది యేసు చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినట్లుగా చూస్తున్నాం. మరి ఈ యొక్క దప్పికొనుచున్నాను అనే మాట యొక్క ప్రాముఖ్యత మనం గమనిస్తున్నాం. మొదటిగా ఆయన మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చి మానవుడిగా మన నిమిత్తము మనవలే ఆయన కూడా రక్తమాంసాల్లో ఉన్నవాడై మరి ఆ శ్రమనంతా కూడా అనుభవించాడు. ఆయన పడ్డ శ్రమ వర్ణనాతీతం. అది ఎంత ఘోరమైన శ్రమ! ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల కోసం మరి దేవుని యొక్క తీవ్రమైన ఉగ్రతను ఆయన మరి భరించాడు. ఆ శిక్షనంతటిని కూడా ఆయన భరించి ఆయన ఉన్న శక్తి అంతా వెళ్ళిపోయి ఆయన నేను దప్పికొనుచున్నానని నీ కొరకు ఆయన, నా కొరకు ఆయన దప్పికొన్నాడు. ఆయన జీవజలంనిచ్చే ఆయన మరి ఆనాడు సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువును నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ తప్పికొన్నాను ఆయన. మరి ఆయనే ఈ సమయంలో మన కోసం సర్వ పాప పరిహారం కోసం, మన పాపం యొక్క మన రక్షణ కోసం, మన విమోచన కోసం, మనల్ని పాపం నుంచి విడుదల చేయడానికి ఆయన తన శరీరంలో శక్తి అంతా కూడా పోయి ఆయన దప్పికొన్నాను అనే మాటను మనం గమనిస్తున్నాం. అది కూడా ఆయన దప్పిక కొన్నాడు అని ఒక పక్కన మనకు మాట్లాడుతూనే రెండవ పక్షాన ఆయన ఆత్మల కొరకైన దప్పిక, మన నిమిత్తమైన దప్పిక కొన్నాడు. ఆయన జీవజలములు ఆయన దగ్గర నుంచి వస్తాయి. ఆయన ఇచ్చే ఓటను మనం పొందుకున్నప్పుడు మనం ఎప్పటికీ దప్పికొనము. కానీ ఆ విధంగా మనల్ని చేయడానికి ఆయన దప్పికొన్నవాడుగా ఆయన సిలువలో ఘోరమైన శ్రమను అనుభవించి మరి ఆయన దప్పికొన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా లేఖన నెరవేర్పుగా జరిగినాయి. ప్రియులారా, ఇది మనం బాగా గమనించాలి. ఆయన ఏదో బలహీనుడై మాత్రం అనలేదు, కానీ లేఖనాల నెరవేర్పు కూడా జరుగుతూ ఉంది. సిలువలో ఆయన పొందిన దెబ్బలు, ఆయన పలికిన మాటలు,
అన్నీ కూడా లేఖన నెరవేర్పు ప్రకారం జరిగింది. కాబట్టి మరి ప్రతి మాట ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటూ ఉన్నది. ఆయన దప్పికొన్నాడు నీ కొరకు, నా కొరకు, మనకు రక్షణ ఇవ్వడానికి, మనకు జీవజలమును ఇవ్వడం, మన దాహాన్ని తీర్చడానికి ఆయన శిలువలో దప్పికొని ఉన్నాను అని ఎంతో దీనుడై ఆయన సమస్తమును కూడా సమాప్తమైనదని ఎరిగి ఆయన లేఖల నెరవేర్పుగా ఈ మాట పలికినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ఎంతో దాహం, మనకు కూడా తీరని దాహం ఈ లోకంలో దేని చేత మనం తృప్తి చెందని స్థితిలో ఉంటున్నాం. ఆ సమరయ స్త్రీ వలె మనము మరి తనకి 5 భర్తలు ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో తృప్తి లేని జీవితం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలోనికి వచ్చినప్పుడు ఆమె తన జీవితం మారిపోయింది. ఆమె నీళ్ళకి బావి దగ్గరికి కుండతో వచ్చిన ఆమె కుండను కూడా వదిలేసి ఊరికి పరిగెత్తుకుని వెళ్ళి నా జీవితంలో నేను చేసినవని చెప్పిన ఆయన వచ్చి మీరు చూడరు అని ఆయన గురించి ఊరంతా ప్రకటించింది ఆ స్త్రీ. ఆ విధంగా మన జీవితంలో కూడా నువ్వు నీ జీవితంలో దేని గురించి దప్పికతో ఉన్నావో, దేని గురించి ఇంకా తృప్తి లేని జీవితంతో జీవిస్తున్నావో నా దప్పిక తీర్చడానికి ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఆయన సిలువలో వేలాడాడు. ఆయన దప్పిక కొన్నాడు. ఆయన దప్పిక కొనింది ఎందుకంటే నా దాహాన్ని తీర్చడానికి, మనల్ని తృప్తిపరచడానికి, మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, మనకి ఆ యొక్క జీవజలమును మనకు అనుగ్రహించడానికి అట్టి కృప మనము పొందుకుందుగాక. మరి నీ జీవితంలో ఇంకా నువ్వు అన్సాటిస్ఫైడ్గా తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ ఇంకా వేటినో నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని నువ్వు ప్రయత్నిస్తూ మరి కొన్నిటికి నువ్వు దాసోహం అయిపోయి బానిసవైపోయావేమో. త్రాగుడికి బానిసవైపోయావా, సినిమాలకు బానిసడు అయిపోయావా, లేకపోతే మద్యపానానికి బానిసడు అయిపోయావా, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ ధూమపానానికి నువ్వు బానిసవైపోయావు. ఈ లోకంలో లేకపోతే దేనికైనా సరే అవేవి నీ దాహాన్ని తీర్చలేవు. కానీ మన దాహాన్ని తీర్చగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. ఆయన జీవజలపు ఊటనిచ్చేవాడు. ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు మన దప్పికను ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. మన దప్పికను తీర్చడానికి ఆయన సిలువలో నేను దప్పికొనుచున్నాను అన్న మాటను ఆయన పలికినట్లు మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా లేఖన నెరవేర్పుగా జరిగినాయని మనం గమనించాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ దినము తండ్రి మీరు సిలువలో పలికిన 5వ మాట నేను దప్పికొనుచున్నాను అన్న మాటను మేము ధ్యానించాం. ఇవన్నీ కూడా లేఖన నెరవేర్పుగా జరిగినట్లు మేము గుర్తిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు సిలువలో మా కొరకు శ్రమ పడ్డారు. సిలువలో మా కొరకు నాయన మీ రక్తాన్నంతా కార్చి ఎంతో శ్రమను, బాధను ఉంది నాయన మా దప్పికను తీర్చడానికి మీరు దప్పికొన్నారయ్యా. ఈ విషయాన్ని మేము గుర్తించడానికి సహాయం చేయండి. మా జీవితాలు ఇంకా తృప్తి లేని జీవితంతో లోకం వైపు పరిగెత్తూ ఉన్నట్లయితే అయ్యా, నిజ దేవుడివి, రక్షకుడివి, జీవజలను అనుగ్రహించి మీ యొద్దకు వచ్చి మా దప్పికను తీర్చుకున్నాడు. ఆనాడు సమరయ స్త్రీ చెప్పినట్టుగా ఇక నెన్నటికి నువ్వు దప్పికొన్నావు అన్నాడు. మరి నన్ను అటువంటి అనుభవంలోనికి మరి ఇంకా మేము రాకపోతే ఈరోజైనా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి అట్టి అనుభవం మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తును ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.